అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ వాస్తు నియమాలను పాటించి ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. అయితే ఎంత జాగ్రత్తగా మనము వాస్తు నియమాలు పాటించినా ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడతాయి. వాస్తు దోషాలు గనక ఇంట్లో ఏర్పడినట్లయితే అనేక సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఈ వాస్తు దోషాలను పోగొట్టుకోవటానికి చాలామంది అనేక పరిహారాలు చేస్తూ ఉంటారు. అలాంటి పరిహారాలలో 2 పక్షుల ఫోటోలు గనక ఇంట్లో పెట్టుకున్నట్లయితే వాస్తు దోషాలు తొలగిపోవటమే కాకుండా ఇంట్లో మనశ్శాంతి, ఆనందము కూడా ఏర్పడతాయి. వాస్తు దోషాలను పోగొట్టే ఈ 2 పక్షుల ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ వీడియో చూసే ముందు ఓం లక్ష్మీ నరసింహాయ నమః అని కామెంట్ చేయండి. ఇల్లు అందంగా పెట్టుకోవాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు. దానికోసము ఎన్నో రకాల వస్తువులను ఇంట్లో పెడుతూ ఉంటారు. అయితే ఇంట్లో గనక మనము 2 చిత్రపటాలు పెట్టుకున్నట్లయితే ఇంటికి అందాన్ని ఇవ్వడమే కాకుండా ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు కూడా తొలగింపజేస్తాయి. ఈ 2 ఫోటోలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. వాస్తుశాస్త్రంలో చెప్పినట్లు నీలకంఠం పక్షి ఫోటోను, నెమలి ఫోటోను గనక ఇంట్లో పెట్టుకున్నట్లయితే వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. నీలకంఠ పక్షి చిత్రపటాన్ని ఇంట్లో ఉంచుకున్నట్లయితే నీలకంఠ పక్షి చిత్రపటాన్ని ఇంట్లో ఉంచుకున్నట్లయితే ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోవటం జరుగుతుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణము నెలకొల్పబడుతుంది. ఇంట్లో ఐశ్వర్యము వెల్లివిరుస్తుంది. సాక్షాత్తు నీలకంఠునికే ఈ పక్షి చాలా ఇష్టమైనదట. అందువలన ఈ పక్షి బొమ్మ ఇంట్లో ఉన్నట్లయితే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక నెమలి ఫోటో గురించి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. నెమలి అంటేనే చాలా అందమైన పక్షి. ఇలాంటి నెమలి పక్షి చిత్రాన్ని కనుక ఇంట్లో ఉంచుకున్నట్లయితే ఇంటికి ఎంతో అందాన్ని తీసుకొస్తుంది. ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోయి కుటుంబంలో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఆనందము, శ్రేయస్సు లభించాలంటే ఈ చిత్రపటాన్ని ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచిది. నెమలి చిత్రపటం కనుక ఇంట్లో ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్య ప్రేమ, ఆనందము, అభిమానము కూడా పెరిగిపోతాయి. శ్రీకృష్ణుడి తలమైన నెమలి పింఛాన్ని పెట్టుకునే విషయము మనందరికీ తెలిసింది. శ్రీకృష్ణుడి ద్వారా ఇంత గౌరవాన్ని పొందిన నెమలి చిత్రపటాన్ని కనుక ఇంట్లో పెట్టుకున్నట్లయితే సమస్త వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పబడుతుంది. ఈ 2 పక్షుల చిత్రపటాలు ఇంట్లో పెట్టుకోవాలి అనుకున్నప్పుడు సరైన దిశలో మాత్రమే వాటిని పెట్టాలి. ఎలా అంటే అలా ఈ పక్షుల చిత్రపటాన్ని పెట్టినట్లయితే మంచి ఫలితాలు రావడానికి బదులు అనేక చెడు ఫలితాలు వ్యాపిస్తాయి. ఈ 2 చిత్రపటాలను పూజా గదిలో కానీ లేదా ఇంటికి ఈశాన్య మూలలో కానీ ఉంచుకోవాలి. లివింగ్ రూమ్లో గనక పెట్టుకునేటట్టయితే ఉత్తర దిశలో పెట్టుకుంటే మంచిది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగాలి అనుకున్న వారు ఈ 2 చిత్రపటాలను బెడ్రూమ్లో గనక పెట్టుకున్నట్లయితే అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుంది. ఫోటో పెట్టే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఈ చిత్రపటాలు పాతవైపోవటము, ముఖాలు సరిగ్గా కనపడకపోవటము, చినిగిపోయిన ఉండటము ఇలాంటి పటాలను ఇంట్లో పెట్టుకోకూడదు. బాత్రూము, వంటగది లేదా మెట్ల దగ్గర ఈ పటాలను ఉంచకూడదు. ఈ పటాలు కనుక ఆ ప్రదేశాల్లో పెట్టినట్టయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీకి బదులు నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.